మనకి మన పోలీసుల మీద నమ్మకం తక్కువ, విదేశీ పోలీసుల మీద నమ్మకం ఎక్కువ. వాళ్ళైతే సూపర్ ఇట్టాబట్టు జరిగితే అట్టాబట్టేసుకుంటారు అనుకుంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద వచ్చే ప్రయత్నం ఈ రోజు వరకు తేలలేదు. అటు చచ్చిపోయినోడు తప్పించి దాని వెనకాల ఉందేంటి ఏమీ తేల్చలేకపోయారు. అట్లాగే కెనడాలో జరిగినటువంటి నిజ్జర్ హత్యది అంతే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం దూరపు కొండలు నునుపు, అంతకు మించేం లేదు. మనకి మనోళ్ళ మీద ఉండేటువంటి చులకన భావం. వాస్తవంగా బ్రిటన్లో ఇప్పుడు తాజాగా బయటపడ్డటువంటి ఒక అంశం, ఆల్బేనియా నుండి శరణార్థులుగా బ్రిటన్లోకి వచ్చినటువంటి వాళ్ళు 5 లక్షల యూరోలతో అక్కడ ఏకంగా 5 లక్షల పౌండ్లతో అక్కడ కార్యకలాప వ్యాపారం నడిపేస్తున్నారు. వాళ్ళు అనుకోకుండా చేసిన ఒక పొరపాటు కారణంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు శరణార్థులుగా ఆ దేశానికి వచ్చి బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు, వాస్తవంగా అట్లా వచ్చినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తప్పించి మరేం ఉండదు. అట్టంటి వాళ్ళు ఏకంగా 5 లక్షల పౌండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళు ఇల్లీగల్ బిజినెస్ సర్కిలే ఒక నెట్వర్కే తయారు చేసేసారు. ఇట్లాంటి ఎన్నున్నాయో అర్థం కావట్లేదు. బ్రిటన్లో కానీ అమెరికా యూరప్ దేశాల్లో కానీ శరణార్థులు క్రమంగా ఆయా దేశాల మీద ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం, వ్యాపారాధిపత్యం ప్రదర్శిస్తూ స్థానికులని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం మన దేశంలో బెంగాల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఆయా దేశాల్లో, ఫ్రాన్స్లో, ఇటలీలో ఇట్లాంటి దేశాల్లో కనబడుతుంది, బ్రిటన్ లాంటి దేశాల్లో.